పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అలా జగన్ వార్నింగ్ అందుకోసమేనా? అలాగైతే వర్కౌట్ అవుతుందా? వైసీపీ అధినేత జగన్ కూడా క్యాడర్లో భరోసా నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెడ్ బుక్ బ్లూ బుక్ అనకపోయినా తాము అధికారంలోకి రాగానే ఎవరిని విడిచిపెట్టబోమని పదే పదే చెప్తున్నారు. వైసీపీ నేతలను కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న వారిని తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తూ ఒకవైపు క్యాడర్లో ధైర్యం నింపుతూ మరోవైపు అధికారులతో కూడా హెచ్చరికలు పంపుతున్నట్లే ఉంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులను అధికారులను విడిచిపెట్టబోమని అంటున్నారంటే కొంతవరకు కట్టడి చేయడాన్ని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలకు పోలీసులు అధికారులు బలవుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వారు చెప్పినట్లు పోలీసులు కానీ అధికారులు కానీ చేయాల్సి వస్తుంది. తాము చేయలేమని చేతులెత్తేసినా నిబంధనలకు అనుగుణంగా వెళ్తామని చెప్పినా వెంటనే బదిలీ బహుమతి అంటుంది. అందుకే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నారు. కొన్ని కేసులు న్యాయస్థానాల చేత చివాట్లు కూడా తింటున్నారు. తర్వాత ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచన చేయడం లేదు. ఉన్నన్నాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసుకుని వెళ్తే సరిపోతుందన్న భావనలోనే అధికారులు ఉన్నారు. ఇందులో వారిని తప్పుపెట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే వారు పాలకులు చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తుంది. అందుకే నాడు చంద్రబాబు, లోకేష్ అయినా నేడు జగన్ అయినా అధికారులకు వార్నింగ్ ఇస్తూ కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే అటువంటి అధికారులకు సినిమా చూపిస్తామని జగన్ అంటున్నారంటే అధికారులపై చర్యల కంటే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకేనని వేరే చెప్పాల్సిన పని లేదు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని జగన్ మర్చిపోతున్నారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. అప్పుడు ప్రత్యర్థులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినప్పుడు ఆనందంగా ఉన్న జగన్ ఇప్పుడు తన వంతు వచ్చేసరికి బాధపడిపోతున్నారని కర్మ రిటర్న్ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. వైఎస్ జగన్ ఆ మాట చెప్పినా చెప్పకపోయినా ఏపీ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో లేనంత కక్ష సాధింపు చర్యలకు రెండు పార్టీలు దిగుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఈ పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చు. రెండు పార్టీల మధ్య నలిగిపోయేది అధికారులు మాత్రమే. జగన్కు నచ్చిన అధికారులు చంద్రబాబుకు నచ్చరు. అలాగే చంద్రబాబు మెచ్చిన అధికారులు జగన్ ఉంచరు. ఇలా ఎన్నాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకోవచ్చు, కానీ అధికారులపై చెడుకు దిగితే అన్న శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు అయోమయంలో పడతారు. అందుకే జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఇప్పట్లో ఆగమని అర్థమవుతుంది. అయినప్పటికీ అధికారులు మాత్రం అన్నిటికీ రెడీ, పాలకులు చెప్పినట్లే నడుచుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్పెషాలిటీ. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.